వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సిబ్బంది హాజరు పరిస్థితిని పరిశీలించారు. ఆసుపత్రి మొత్తం పర్యటించి ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆసుపత్రికి వస్తున్న రోగులను, వారికి అందుతున్న సేవలు, వైద్యులు ఎంతమంది ఉన్నారు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనిపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం రోగులు ఉండే ఆసుపత్రిలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు. రక్తనిధి కేంద్రం, సిటీ స్కాన్, ఎక్స్రే, డయాలసిస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లను ఆయన పరిశీలించారు. వాటి కాల పరిమితి, రక్త సేకరణ తదితర అంశాలపైన ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో సేవల పరిస్థితిపైన రాజీ లేదు అని, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రోత్సాహం ఉంటుందని, అలాగే రోగులకు సేవలు అందించడంలో వైద్యులు చిత్తశుద్ధితో పని చేయాలి అని ఆయన కోరారు. జిల్లా ఆసుపత్రిగా మారినప్పటికీ అందుకు తగ్గ మౌలిక సౌకర్యాలు లేవు అని, వాటిని సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తాను అన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రిలో సేవల విషయంలో అశ్రద్ధ చూపించిందని, ఆ కారణంగా నేటికి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు అని ఎమ్మెల్యే అన్నారు. ఇది ఎన్ని వచ్చే కేసులు ఈరోజు మ్యాక్సిమం ఒక